హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. ఈరోజు అయితే మనం పొట్టు ఉద్దులతో ఉద్దిపిండి హెల్తీగా తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నలకి పెద్దలకి అందరికీ చాలా హెల్త్కి మంచిది. ముందుగా ఈ విధంగా ఉన్న గుండు ఉద్దులను తీసుకోవాలి. ఉద్దులను కడాయిలో వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉద్దులు మంచి సువాసన వచ్చి క్రిస్పీగా వేగేంత వరకు వేపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం వేయడం వల్ల మనం పిండి తినేటప్పుడు కాస్త జిగురుగా లేకుండా ఉంటుంది. మొత్తం బాగా వేగిన తర్వాత ఉద్దులను బియ్యాన్ని మొత్తాన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో చక్కెరను కూడా వేసుకోవచ్చు. కాస్త హెల్తీగా ఉండడం కోసం నేనైతే బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. బెల్లం మొత్తం ఉద్దిపిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్న తర్వాత ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను. గ్రైండ్ చేసిన ఉద్దిపిండిని ఒక బౌల్లోకి తీసుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఉద్దిపిండిని తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ మంచి నూనె యాడ్ చేసుకోవాలి. మంచి నూనె అంటే నువ్వుల నూనె. ఈ విధంగా తినడం వల్ల బోన్స్ అయితే గట్టిగా అవుతాయి. హెల్త్కి అయితే చాలా మంచిది. మొత్తం కలిసే విధంగా స్పూన్ సహాయంతో కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. కావాలంటే లడ్డూలుగా కూడా చుట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.